మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చాట్ జీపీటీ సెన్సేషన్ సృష్టించినప్పుడు, ఇప్పుడు చైనా డీప్ సీక్ సెన్సేషన్ ముందుకొచ్చినప్పుడల్లా మన సోషల్ మీడియాలో, మన జనరల్ పబ్లిక్ డిస్కషన్స్లో ఒకటే క్వశ్చన్: ఎంతకాలం మన గూగుల్ గురించి, మైక్రోసాఫ్ట్ గురించి, చాట్ జీపీటీ గురించి, స్పేస్ ఎక్స్ గురించి, ఓపెన్ ఏఐ గురించి, ఎక్స్, ఫేస్బుక్, లేదంటే డీప్ సీక్, వీటి గురించి మాట్లాడుకోవాలి? మనం ఎందుకు ఇండియన్ గూగుల్, ఇండియన్ మైక్రోసాఫ్ట్, ఇండియన్ డీప్ సీక్ ఇవి ఎందుకు తయారు చేయలేం? ఇలాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ను ఇండియా ఎందుకు చేయలేకపోతుంది? ఇండియా ఏమైనా టెక్నాలజీలో వెనుకబడి ఉన్నామా అంటే, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ పూర్ ఆఫ్ ఐటీ మ్యాన్ పవర్. మన 1969లోనే న్యూక్లియర్ రియాక్టర్స్ మొదలుపెట్టాం. 1975లోనే తొలి శాటిలైట్ ప్రయోగించాం. 1960స్లోనే తొలి రాకెట్ ప్రయోగించాం. మరి వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్? ఎందుకు ఇండియా నుంచి గూగుల్ పుట్టలేదు, ఒక మైక్రోసాఫ్ట్ పుట్టలేదు? అది పక్క పెట్టండి. బట్ డీప్ సీక్ స్టార్ట్ చేసింది ఒక సాధారణ స్టార్టప్. ఇండియా ఇది ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి ప్రపంచాన్ని కుదిపేసేటువంటి, ప్రపంచాన్ని షాక్ చేసేటువంటి ఒక టెక్నాలజీని, ఒక ఇన్నోవేషన్ను మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ప్రశ్న. ఇండియన్స్ వెళ్ళి అమెరికన్ కార్పొరేట్ ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటారు. మన వాళ్ళు దేంట్లో కూడా తక్కువేం కాదు. దీనికి కారణం ఏంటి అంటే, ఇండియాకున్న కెపాసిటీ, ఇండియన్స్కున్న కెపాసిటీ ప్రాబ్లం కాదు. ఇది ప్రాబ్లం ఏంటంటే, అమెరికాలో, చైనాలో ఏం జరుగుతోంది, ఇండియాలో ఏం జరగడం లేదు అనేది మనం అర్థం చేసుకుంటే, ఇండియన్స్ కెన్ క్రియేట్ మోర్ గూగుల్స్, మోర్ మైక్రోసాఫ్ట్, మోర్ అలీబాబాస్, మోర్ డీప్ సీక్స్ అని అర్థమవుతుంది. ఇండియన్స్ ఆర్ హైలీ కేపబుల్ పీపుల్, అనుమానమే లేదు. కానీ అక్కడ ప్రజలు, అక్కడ వాళ్ళకు దొరుకుతున్నది ఏంటి, మనకి ఇక్కడ దొరకంది ఏంటి? మొదటిది రిసోర్సెస్. ఈ ఆధునిక టెక్నాలజీని రూపొందించాలంటే ఇట్స్ హైలీ రిసోర్స్ ఇంటెన్సివ్ ఎఫర్ట్. భారీగా వనరులకు కావాలి, ఫైనాన్షియల్ రిసోర్సెస్. కానీ మనము సైన్స్ పైన, టెక్నాలజీ పైన, రీసెర్చ్ పైన పెడుతున్నది ఏంటి? అఫ్కోర్స్ ఈ మధ్య మీములు కూడా చూశాం. అమెరికా చాట్ జీపీటీ 4.0 అని అమెరికా సృష్టిస్తోంది చాట్ జీపీటీ అని. చైనా డీప్ సీక్ అంటోంది. భారతదేశం అస్ట్రోటాక్ అంటున్నది. మన ప్రపంచంలో మనం ఉన్నాం. ఏఐ మోడల్స్ను చైనా తయారు చేస్తుంటే మనం ఇంకా లేదు, 1000 సంవత్సరాల క్రితమే మా దగ్గరే ప్లాస్టిక్ జర్జరీ పుట్టింది, మా దగ్గరే విమానాలు పుట్టాయి అని మనం చెప్పుకుంటూ బతుకుతున్నాం అంటూ మీమ్స్ కూడా వస్తున్నాయి. నేను వాడి జోలికి వెళ్ళడం లేదు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. కానీ రిసోర్స్లో ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూడండి. ఇవాళ అమెరికా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన, అభివృద్ధి పైన తమ జీడిపిలో 3.4% ఖర్చు పెడుతుంది. మన చైనా 2.4% ఖర్చు పెడుతుంది. ఇండియా ఎంత ఖర్చు పెడుతుంది? జస్ట్ మియర్ 0.6%. అంటే మనకన్నా అనేక రేట్లు అమెరికా, చైనా తమ షేర్ ఆఫ్ జీడిపి ఖర్చు పెడుతుంది. ఇక్కడ ఇంకో గమనించాలి, ఇండియా జీడిపి కన్నా అమెరికా జీడిపి చాలా ఎక్కువ, ఇండియా జీడిపి కన్నా చైనా జీడిపి చాలా ఎక్కువ. జీడిపిలో భాగంగా చూసినా మనం చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం. ఆల్రెడీ వాళ్ళ జీడిపి కూడా ఎక్కువ. ఇప్పుడు 100 రూపాయల జీడిపి ఉన్నప్పుడు 0.6% అంటే మీకు 1% అనుకుందాం. ఉదాహరణకు 100 రూపాయల జీడిపి ఉన్నప్పుడు 1% 1 రూపీ. 10,000 రూపాయల జీడిపి ఉన్నప్పుడు, 1000 రూపాయల జీడిపి ఉన్నప్పుడు 1% అంటే 10 రూపాయలు అవుతుంది, 10,000 అయితే 100 రూపాయలు అవుతుంది. అమెరికా, చైనాల జీడిపి కూడా ఎక్కువ. అందులో భాగంగా R&D మీద పెడుతున్నది కూడా చాలా ఎక్కువ. మరోసారి రిపీట్ చేస్తున్నాను, అమెరికా స్పెండ్స్ 3.4% ఆఫ్ ఇట్ జీడిపి ఆన్ R&D. చైనా స్పెండ్స్ 2.4%. ఇజ్రాయిల్ స్పెండ్స్ 5.7%. ఇండియా స్పెండ్ చేసేది కేవలం 0.6%.
మరి ఈ రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకుండా మనము మన ప్రభుత్వాల ప్రియారిటీస్ ఏముంటాయి? మీరు ఇంట్లో పండుకోండి, కదలకండి, మెదలకండి, పని చేయకండి, మీకు అకౌంట్ డబ్బులు ఇస్తాం, బటన్ నొక్కుతాం, మీకు ఉచితాలు ఇస్తాం, హామీలు ఇస్తాం, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మేము మీకు డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటాం, 5 ఏళ్ళకి ఒకసారి మాకు ఓట్లేయండి. మన గోలంతా ఇదే కదా. సో మన గోల R&D డెవలప్ చేస్తామని కాదు. మన గోల ఇండియా కెపాసిటీ లేదా? 0 కనుగొన్న దేశం భారతదేశం, డెసిమల్ సిస్టానికి కనుగొన్న భారతదేశం. ఆధునిక క్యాటరాక్ట్ సర్జరీ గురించి మీకు చరక సంహిత, సుశ్రుత సంహితలో చెప్పారు. వీఆర్ నాట్ వీక్ ఇన్ నాలెడ్జ్. ఇండియా నాలెడ్జ్ సిస్టమ్స్కి వ్యతిరేకం కాదు. ఇటీవల మనకు ఐరన్ ఏజ్, తమిళనాడులో 5300 సంవత్సరాల క్రితమే ఐరన్ వాడారు. ఐరన్ వాడారంటే ఒక డెవలప్డ్ సివిలైజేషన్ ఉంటే తప్ప ఐరన్ వాడరు. ఏంటంటే కొంత 1200 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఐరన్ స్మెల్ట్ చేయాలి, కరిగించాలి. సో అది మామూలు విషయం కాదు. ఐరన్ టూల్స్ వాడాలి అంటే 1200 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఐరన్ను హీట్ చేయాలి. అంత టెక్నాలజీ 5300 ఇయర్స్ క్రితం మన తమిళనాడులో ఉంది. అప్పటికి అమెరికాలో మనుషులు ఉన్నారు? అసలు మనుషులు ఉంటే వాళ్ళు ఎట్లున్నారు? చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉండొచ్చు. అప్పటి కొలంబస్ అమెరికానికి అనుభవం లేదు. 5300 ఇయర్స్ క్రితం అసలు బట్టలు వేసుకోవడం కూడా తెలుసో తెలియదు వాళ్ళు. ఆ రోజుల్లో, అమెరికా ఉన్న రోజుల్లో మనం ఇనుములు కరిగించాం. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. కానీ మా తాతలు నేతలు తాగారు, మా మూతుల వాసన చూడండి అని చెప్పుకుంటూ తిరుగుదామా? వాట్ ఆర్ వి టుడే? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మొదటి కారణం మన ప్రభుత్వాలకు ప్రియారిటీస్ రీసెర్చ్ కాదు, డెవలప్మెంట్ కాదు. పోనీ మరి ప్రైవేట్ రంగం అనే చేస్తుందా? అది ఇంకా దారుణం. మన ప్రైవేట్ రంగానికి మాకెప్పుడు ట్యాక్స్ కన్సెషన్ ఇస్తావు, మాకెప్పుడు ల్యాండ్ ఫ్రీకి ఇస్తావు, మాకెప్పుడు వాటర్ ఫ్రీకి ఇస్తావు, మాకెప్పుడు ట్యాక్స్ హాలిడేస్ ఇస్తావు, మా గోల మాదే. మాకెప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్లో కన్సెషన్ ఇస్తావు, మాకు ఇన్కమ్ పర్సనల్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ ఇస్తావా, మాకు ఎక్కడ ల్యాండ్ ఫ్రీకి ఇస్తావా? ఈ గోల తప్ప మన ప్రైవేట్ రంగానికి ఎస్ వీ విల్ టేకప్ ద రెస్పాన్సిబిలిటీ అంటున్నారా? ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో, చైనాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఖర్చు పెడుతున్న దాంట్లో 70% ప్రైవేట్ రంగమే. ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన పెడుతున్న ఖర్చులో మీగర్ 36%, 36% ప్రైవేట్ రంగం ఖర్చు పెడుతుంది. అంటే మన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటంటే ఏమైనా పబ్లిక్ రిసోర్సెస్ను తేరగా కొట్టేయాలా, ల్యాండ్ కొట్టేయాలా, ఏది కొట్టేయాలి, ఇదే గోల. మీరు అందుకే మన ప్రైవేట్ రంగంలో కూడా ఉన్న ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల మనము చేయలేకపోతున్నాం. ఈవెన్ ఇప్పుడు మీరు అమెరికాలో కూడా వాస్తవంగా టెక్ జాయింట్స్ గురించి, గూగుల్ గురించి, వీరి గురించి చెప్పినప్పుడు ఓ కార్ షెడ్యూల్లో మొదలైంది కంపెనీ అంటారు, యాపిల్ గురించి చెప్పినప్పుడు నిజమే. కానీ అదే సమయంలో అక్కడ ఉన్న అమెరికా ప్రభుత్వము మామూలుగా సపోర్ట్ చేయలే. మీరు ఏదైనా ఈ బిగ్ టెక్ జాయింట్ స్టోరీ చదవండి. పుట్టుక అమెరికన్ గవర్నమెంట్ ఫండింగు, పబ్లిక్ రిసోర్సెస్ ఏ స్థాయిలో ఈ ప్రైవేట్ జాయింట్స్ ఎమర్జెన్సీలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది. చాలా పెద్ద పాత్ర. మన దేశ ప్రభుత్వం కూడా ఒకవేళ పాత్ర పోషించిన, ప్రైవేట్ రంగం దాన్ని ఉపయోగించుకొని ఆ ఛాలెంజ్ తీసుకొని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ రూపొందించిన అనుభవం లేదు. ఇవాళ మీరు గమనించండి, విద్యారంగంలో ప్రైవేటీకరణ ఉంది. కానీ ఒకటి గవర్నమెంట్ పెట్టిన ఐఐటీస్కి సమానమైన, గవర్నమెంట్ పెట్టిన ఐఏఎమ్స్కి సమానమైన, గవర్నమెంట్ పెట్టిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సమానమైన ఒక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చూపెట్టండి మీరు. ఇంపాసిబుల్ ఇండియాలో. మరి ప్రైవేట్ రంగం ఎక్కడ పోయింది మన దగ్గర? బిట్స్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఇట్లాంటివి ఉండొచ్చు. బట్ స్టిల్ దే ఆర్ నాట్ సుపీరియర్ టు ఐఐటి బాంబే. దే ఆర్ నాట్ సుపీరియర్ టు ఐఎం అహ్మదాబాద్ ఆర్ ఐఎం బెంగళూరు. షో మీ వన్ ప్రైవేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ కమ్స్ ఎనీవే నియర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటి వాళ్ళు ఒకప్పుడు పెట్టారు స్వాతంత్రోద్యమ కాలంలో. ఇప్పుడు చూపెట్టండి మీరు, అలాంటివి ఉన్నాయా? ఐఐటి, ఐఏఎంలకు సమానమైన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సమానమైన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయా? మరి ఎందుకు లేవు? అంబానీలు ఉన్నారు, అదానీలు ఉన్నారు, ఎందుకు పెట్టలేకపోతున్నారు? కారణం అయితే దాన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి. ఏమైనా ప్రభుత్వం నుంచి ఎట్లా రాయితీలు కొట్టేద్దామా అనే ఆలోచనే తప్ప ఒక టాప్ ఇన్స్టిట్యూషన్ మోడీ ప్రభుత్వం
ఈ యొక్క స్కీమ్ పెట్టి 100 కోట్లు ఇచ్చింది ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్కు. అది పుట్టకముందే ఇచ్చింది, ఇప్పటివరకు ఏమైందో తెలియదు. ఐఐటి బాంబే, ఐఐటి హయాంలకు ఇచ్చినట్లు ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్కు ఆన్ పేపర్ ఉన్నాక 100 కోట్లు శాంక్షన్ చేసింది. మరి ఎక్కడ ఎమర్జెన్సీ అయింది? అందువల్ల మనము ఎందుకు డెవలప్ కాలేకపోతాం అన్నదానికి ప్రైవేట్ రంగం పాత్ర కూడా ఉంది. మూడవది కాంపిటీషన్. మీకు చైనాకు అమెరికాకు ఉన్న అడ్వాంటేజ్ అది. ఇండియాలో కనుక ఒక స్టార్టప్, ఉదాహరణకు మనం ఒక స్టార్టప్ తయారు చేసి గూగుల్ డీప్ సీక్ లాంటిది ఇండియన్ స్టార్టప్ రూపొందించింది అనుకోండి, నెక్స్ట్ డే ఏం జరుగుతుంది? గూగుల్ అన్నో మైక్రోసాఫ్టో యాపిలో ఎవడో కొనేస్తారు దాన్ని. అమ్మకపోతే అవసరమైతే మన ప్రభుత్వాలతో ప్రెషర్ చేసి మన సిబిఐలో ఈడీలో ఎంటర్ అవుతాయి. మనం చూసాం కదా, ముంబై ఎయిర్పోర్ట్ జీవికా ఇవ్వనంటే అదానికి ఏం జరిగిందో చూసాం కదా. అందువల్ల ఆ మల్టీనేషనల్స్, ఆ ట్రంప్ నుంచి ఒత్తిడి వస్తుంది, మీరు అమెరికన్ కంపెనీకి అమ్మివేయకపోతే మన పైన సిబిఐ ఈడీ వచ్చేస్తుంది. ఆ భయానికి ఆ స్టార్టప్ అమ్ముకొని వెళ్ళిపోవాల్సిందే. కానీ మీరు చైనాలో డీప్ సీక్ను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కొనగలుగుతుందా? గూగుల్ కొనగలుగుతుందా? ఇప్పటికీ టిక్ టాక్ను అమెరికన్ కంపెనీలు కొనలేకపోతున్నాయి కదా. బాలీబాబాను కొనగలుగుతాయా? అంటే చైనీస్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఆ కంపెనీలకు ఉండడం వల్ల వాళ్ళు అన్డిజైరబుల్ కాంపిటీషన్, మెర్జర్స్, అక్విజిషన్స్ లేకుండా పోయాయి. లేకపోతే ఇప్పటికీ చైనీస్ కంపెనీలు అన్నింటినీ అమెరికన్ కంపెనీలు కొనేసాయి. మన దేశంలో ఆ ప్రొటెక్షన్ లేదు. ఇదొక ఛాలెంజ్. ఈ ప్రొటెక్షన్ ఉంటే కంపారిటివ్లీ. ఇక నాలుగవది టెక్నాలజీ. మనం ఎక్కడున్నాం, ఏ స్టేజ్లో ఉన్నాం, మనము ఆ స్టేజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ హైలీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. ఇది ఉండాలి అంటే నీకు చిప్స్ యాక్సెసిబుల్ ఉండాలి. చిప్స్ యాక్సెసిబుల్ ఉండాలంటే మనం సెమీకండక్టర్స్ రంగంలో ఉండాలి. ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మోడీ ప్రభుత్వం ఒక సెమీకండక్టర్స్ మిషన్ మొదలుపెట్టింది, కానీ అది వికసిత భారత్ 2047 ఇప్పుడు లేదు. ఇవాళ అత్యాధునికమైన సెమీకండక్టర్స్, స్పెషలైజ్ సెమీకండక్టర్ కావాలంటే ఒక ఎన్విడియా కంపెనీ ఇండియాకు ఎన్ని ఇస్తుంది? అమెరికన్ ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది, మీరు ఇన్ని 2027 వరకు 50,000 చిప్స్ కన్నా ఎక్కువ ఇండియాకు అమ్మకూడదు. ఎందుకంటే ఎక్కడ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెరికాకు పోటీ వస్తుందేమో అని భయం. అందుకే అడుగడుగున అమెరికా ప్రభుత్వం ఆంక్షలు పెడుతూ ఉంటుంది. చైనా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఈ ఆంక్షలు రాకముందే పెద్ద ఎత్తున ముందు చూపుతూ చిప్స్ కొని స్టాక్ పైల్ చేసుకున్నారు. సో వాళ్ళు కొన్ని వేల ఎన్విడియా వాళ్ళు ఎలాంటి ఆంక్షలు లేకుండా అమెరికా మానోపలికి థ్రెట్ అని భావించి ఆంక్షలు పెట్టకముందే ఇది భవిష్యత్తులో అవసరమని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి ఆంక్షలు వస్తాయని చెప్పి భారీ ఎత్తున చిప్స్ కొని పెట్టుకున్నారు. ఇప్పుడు వాటినే వాడి చైనీస్ కంపెనీస్ కొత్త ఏ మోడల్స్ సృష్టిస్తున్నాయి. ఇవాళ ఇందాక మన డీప్ సీక్ కూడా ఎన్విడియా మోడలే వాడింది. ఎన్విడియా నుంచి చిప్ సేల్ చైనాకు బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు లేదు. అయినా కూడా ఎన్విడియా చిప్పే వాడి డీప్ సీక్ తయారైంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ముందే కొని పెట్టుకున్నారు, లేదా సొంత చిప్స్ కూడా తయారు చేస్తున్నారు. మన దేశం కూడా ఈ మధ్య చిప్ మిషన్ మొదలుపెట్టారు. చూడు, బట్ ఇట్ టేక్స్ టైం. ఈ పని 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద మొదలుపెట్టి ఉంటే ఇప్పటికి మనకు కూడా అడ్వాన్స్ చిప్స్ ఉండేవి, అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉండేది. అందువల్ల టెక్నాలజీలో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, టెక్నాలజీ యాక్సెస్ ఉందా, టెక్నాలజీ డినేల్ ఉందా అనేది కూడా నిర్ణయిస్తారు. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం విత్ ఇండియన్ పీపుల్, ఇండియన్ మైండ్స్ ప్రాబ్లం కాదు. మన ప్రభుత్వాలు, మన ప్రైవేట్ రంగాలు అవి అనుసరించే విధానాల వల్ల భారతదేశంలో ఒక చాట్ జీపీటీ, ఒక డీప్ సీక్, ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్ ఇంకా ఎమర్జ్ కాలేకపోతున్నాయి.